హాయ్ హలో వెల్కమ్ టు మహామాక్స్. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఒక్కో రాయి పేర్చుకుంటూ తన చుట్టూ ఓ బిగ్గెస్ట్ కింగ్డమ్ నిర్మించుకున్నారు. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్, పాన్ ఇండియా హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ అలియాస్ భాయ్. ఇవాళ బన్నీ 44వ బర్త్డే సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్, ఫాదర్ ప్రొడ్యూసర్, మేనమామ మెగాస్టార్, అల్లు ఫ్యామిలీ వారసుడు, కొణిదెల కుటుంబంతో రిలేషన్, గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఫిల్మ్ ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచిన బన్నీకి ఇవాల్టి రోజు ఈ రేంజ్లో నిలబెట్టింది కేవలం యాక్టింగ్ పట్ల తనకున్న ప్యాషన్, డెడికేషన్, హార్డ్ వర్కే. ఈ జనరేషన్ వాళ్ళకి అల్లు అర్జున్ కెరీర్ స్టార్టింగ్ గంగోత్రి నుంచే తెలుసు. మేనమామతో ఓన్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్లో డాడీ నిర్మించిన డాడీ మూవీలో డాన్స్ స్కూల్లో చిరంజీవికి ఫేవరెట్ స్టూడెంట్గా కనిపించి హీరోగా లాంచ్ అవ్వకముందే ఓ స్మాల్ డెమో చూపించారు బన్నీ. చైల్డ్ ఆర్టిస్ట్గా విజేత, స్వాతి ముత్యం సినిమాల్లో కనిపించారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు 100వ సినిమా, కీరవాణి సంగీత దర్శకుడు, వైజయంతి మూవీస్ బ్యానర్ ఇలా తన తొలి సినిమానే గ్రాండ్ సెటప్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మ్యూజికల్ హిట్గా నిలిచింది మూవీ. బన్నీ హీరో మెటీరియల్ కాదు, ఫిజిక్, ఫేస్ బాలేదు లాంటి ఘోరమైన కమెంట్స్ వినిపించాయి. వజ్రాన్ని వజ్రంతోనే కోస్తారన్నట్టు తన టాలెంట్తో నెగిటివ్ కమెంట్స్ని ఊచకోత కోస్తూ తనను తాను శిల్పంలా మలుచుకొని వైఫల్యాలను వజ్రంలా మార్చుకొని తన పేరుని ఓ బ్రాండ్గా చేసుకొని ఇవాళ ఇంటర్నేషనల్ రేంజ్లో తన పేరు వినిపించేలా చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సెకండ్ సినిమా ఆర్యాతో ఆశ్చర్యపోయేలా చేశారు బన్నీ. లవ్ స్టోరీస్లో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఇది. అచ్చు మేనమామలానే భలే డాన్స్ చేస్తున్నాడు అనే అప్లాస్ కూడా వచ్చింది. గంగోత్రిని మించి ఇందులో స్టెప్పులతో అదరగొట్టేశారు. పర్ఫార్మర్ ప్లస్ స్టైలిష్ డాన్సర్ గాను పేరు తెచ్చిపెట్టింది మూవీ. ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే సందర్భంగా అట్లీ డైరెక్షన్లో చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ బన్నీ లుక్ వదిలారు. ఐకాన్ స్టార్ 22వ సినిమా ఇది. 7 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయబోతున్నారు. హిందీలోనూ సత్తా చాటి, తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న కాలీవుడ్ కుర్రాడు అట్లీ ఈ మూవీతో పెద్ద మ్యాజిక్కే చేయబోతున్నారనిపిస్తుంది. తన నిక్నేమే టైటిల్గా మాస్ డైరెక్టర్ వివి వినాయక్తో చేసిన బన్నీ తనలోనే మాస్ యాంగిల్ని బయటకు తీసింది. ఈ మూవీతోనే స్టైలిష్ స్టార్ ట్యాగ్ పడింది. హ్యాపీ తర్వాత పూరి జగన్నాథ్తో చేసిన దేశముదురు బన్నీ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్గా నిలిచిపోయింది. ఇందులో ఫస్ట్ టైం 6 ప్యాక్తో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఈ మూవీతోనే బన్నీని స్టైలిష్ స్టార్గా మార్చారు పూరి. శంకర్ దాదా జిందాబాద్లో సాంగ్లో మెరిశారు బన్నీ. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో చేసిన పరుగు ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసింది. ఆర్య 2, వరుడు, వేదం, బద్రీనాథ్, జులై, ఇద్దరు అమ్మాయిలతో, ఎవడు ఇలా డిఫరెంట్ మూవీస్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్తో స్టైలిష్ స్టార్గా ప్రూవ్ చేసుకున్నారు. రేసుగుర్రం బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తే సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా అదరగొట్టేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత చేసిన సరైనోడులో తనలోని ఊర మాస్ యాంగిల్ చూపించి షాక్ ఇచ్చారు. డీజే దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, అలా వైకుంఠపురంలోతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ సెట్ చేశారు బన్నీ. ఇప్పటి వరకు చూసిన అల్లు అర్జున్ వేరు. పుష్పాది రైస్తో అల్లు అర్జున్ని ఐకాన్ స్టార్గా మార్చి పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేశారు సుకుమార్. పుష్పరాజ్గా బన్నీ నటనకు దేశవ్యాప్తంగా పేరొచ్చింది. నార్త్ వాళ్ళైతే ఫిదా అయిపోయారు. ఈ సినిమాకి గాను 69వ నేషనల్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొని తనతో పాటు తెలుగు చిత్రసీమ సైతం గర్వపడేలా చేశారు. పుష్పది రూల్ భారీ అంచనాలతో వచ్చి పాన్ ఇండియా స్థాయిలో మరోసారి సత్తా చాటింది. 1000 కోట్లకు పైగా వసూలు సాధించడమే కాదు, పుష్ప సిరీస్ సినిమాలను రష్యా, జపాన్ లాంటి కంట్రీస్లోనూ రిలీజ్ చేస్తే అక్కడ కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అట్లీ సినిమాతో భాయ్ ఈసారి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ రేంజ్లో సత్తా చూపించబోతున్నారు. షారుఖ్ ఖాన్కి 1000 కోట్ల సినిమా ఇచ్చిన అట్లీ క్యాపబిలిటీ గురించి కొత్తగా చెప్పేదేముంది చెప్పండి. సరికొత్త రికార్డులే టార్గెట్గా నెవర్ బిఫోర్ రేంజ్లో రాకా మూవీ రాబోతోంది. మరో కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్తోనూ సినిమా చేయబోతున్నారు బన్నీ. అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రెజెంట్ స్టోరీ సిట్టింగ్స్తో పాటు మిగతా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ నటిస్తున్న 23వ సినిమా ఇది. థియేటర్, స్టూడియో, రెస్టారెంట్, ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ ఇలా
బిజినెస్ పరంగానూ బన్నీ దూసుకెళ్తున్నారు. సో చూసారు కదండి ఇవాళ బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.